హాయ్ రాజు సార్ యూట్యూబ్ క్లాస్ వ్యూవర్స్ అండ్ ఆన్లైన్ క్లాస్ వ్యూవర్స్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మిత్రులారా. చూడండి, ఇక్కడ నా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ సెంటర్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ అదృష్టం ఏంటంటే ఓన్లీ కంటెంట్కే 450 మార్కులు ఇచ్చిండు. అంటే జిఎస్ లేకుండా ఇచ్చిండు అంటే ఎంత అదృష్టం చూడండి. జనరల్ స్టడీస్ లేకుండా అసలు ఇటువంటి నోటిఫికేషన్ ఇట్లా రిలీజ్ చేయాలి అసలు. ఎందుకంటే ఒక యూనివర్సిటీకి కావాల్సినటువంటిది సబ్జెక్ట్ పర్సన్స్ కావాలి. వాళ్ళకు సబ్జెక్ట్ ఉందా, ఆ సబ్జెక్టు నిష్ణాతులా లేరా కారా అనేదానికి నిజానికి ఒక మంచి పరిణామం ఇది. 150 మార్కులుగా 150 ఇంటూ 3 450 మార్కులకు గాను ఇచ్చిన నోటిఫికేషన్ 450 వివిధ సబ్జెక్టులలో చూసుకోండి ఒకసారి. ఓన్లీ యువర్ కంటెంట్, ఓన్లీ వన్ సబ్జెక్ట్, ఓన్లీ కంటెంట్, నో జిఎస్, జనరల్ స్టడీస్ లేదు. చూడండి, అంటే జిఎస్ లేకుండా ఒక యూనివర్సిటీ కండక్ట్ చేయబడి కాదా మరి? నిజానికి ఇది ఒక మంచి పరిణామము. చెప్తున్నా కదా, ఏ సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అవుతున్నావో, ఏ సబ్జెక్ట్ అయితే ఉందో నేను నాలెడ్జ్, ఓకేనా, నువ్వు జిఎస్ అద్దురా బాబు, జిఎస్ అద్దురా అని ఏడ్చినావో అటువంటి వాళ్ళకి ఇది ఒక శుభ పరిణామం చెప్తున్నా. నా ఇక్కడ చూడండి, మీకున్నటువంటి సబ్జెక్టు కెమిస్ట్రీని అయితే డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఏం చేసిందంటే రిక్రూట్మెంట్ ఆఫ్ లెక్చరర్ ఇన్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ సిలబస్ ఫర్ ది స్క్రీన్ టెస్ట్ నౌ RJUKT కెమిస్ట్రీ సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇది సిలబస్ ఇవ్వడం జరిగింది. క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి. రాజు సార్ క్లాసెస్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి, ఓకేనా. ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి మిత్రులారా. నౌ స్ట్రక్చర్ ఆఫ్ బాండింగ్, వెస్పర్ థియరీ, కెమికల్ పీరియాడిసిటీ, concept of acid base, hard acid base theory, main group elements, allotropy, synthesis, structure, bonding, industrial importance of the compounds, trans elements, inner trans elements, organometric compound, cages and metal clusters, analytical chemistry, bioinorganic chemistry, characteristics of spectroscopy, inorganic spectrum, nuclear chemistry, basic principles of quantum mechanics, approximate methods of quantum mechanics, atomic structure spectroscopy, chemical bonding, next chemical applications of groups theory, symmetry, molecular spectroscopy, chemical thermodynamics, statistical thermodynamics, electrochemistry, chemical kinetics, colloids and surface chemistry, solid state, polymers, next data analysis, nomenclature, principles, stereochemistry, aromaticity, organic adhesive intermediate, next organic reaction mechanism, common reactions and rearrangement, organic transformation reagent, next concept of inorganic synthesis, asymmetric synthesis, pericyclic reaction, synthesis of and reactivity of heterocycle compound, chemistry of natural product, carbohydrate, protein, peptide, fatty acids, nucleic acids, terpenoid, steroid, alkaloid, biogenesis of the terpenoids and alkaloids, structure determination of the spectroscopy ఇలా ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే జనరల్ స్టడీస్ లేకపోవచ్చు, కాకపోతే జనరల్ స్టడీస్లో పార్ట్లో భాగంగా ఇక్కడ కొంత పార్ట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నా ఇది ఒకసారి గుర్తుంచుకోండి, ఇది లైక్ ఒక స్మాల్ జిఎస్ అవుతుంది. మరి ఇక్కడ ఈ స్పెక్ట్రోస్కోపీలో మన ఏంటిది ఈ సిలబస్లో ఇది ఒక స్మాల్ జిఎస్ అవుతుంది, జాగ్రత్తగా చెప్తున్నా. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, supramolecular chemistry, medicinal chemistry, catalysis and green chemistry, chemistry in nano science and technologies. ఓకేనా మిత్రులారా, జాగ్రత్త అని చెప్తున్నాం, ఓకేనా. అట్లే ఎవ్రీ సబ్జెక్ట్ ఒక 150 క్వశ్చన్స్ ఇంటూ 3 మార్క్స్ అంటే 450 మార్క్స్ కంటెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నా ఒకసారి రాజు సార్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి మిత్రులారా. రాజు సార్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి. రాజు సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసేసి ఒకసారి క్లాసెస్ చూడండి. ఏమన్నా మనకైనా పనికొచ్చేటివి ఉన్నాయా, దాంట్లో ఏమైనా ఉందా,
మెటీరియల్ ఉన్నది, టెస్ట్ సిరీస్ ఉన్నది, ఓకేనా. కోర్సెస్ చూడండి ఒకసారి, మై కోర్సెస్. నా చూడండి ఇక్కడ ఒక్కసారి కంటెంట్ ఓపెన్ చేసి చూసుకోండి. చూసుకుంటే దీంట్లో మనకేమైనా పనికొచ్చే టాపిక్స్ ఉన్నాయా? కొన్ని సందర్భంలో ఒక మార్క్ తోటో 2 మార్క్ తోటో పోయి కోల్పోయినప్పుడు బాధపడేదానికంటే అది ఉన్నప్పుడే గమనించాలని చెప్తున్నా. అన్నిటకు సిలబస్లకు ఇదే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి కంటెంట్ చూడండి, ఇవన్నీ చూడండి, ఇవన్నీ క్లాసెస్ చూడండి ఒకసారి, ఓకేనా. మొత్తం టోటల్ ఒకసారి చూసుకురండి ఒకసారి, ఓకేనా. పోస్టులు తక్కువ ఉన్నాయి, ఓకే. మనకు కావాల్సింది ఒక పోస్ట్ అని చెప్తున్నా, మనకు కావాల్సింది ఒక పోస్టే, ఓకేనా. చూడండి ఇక్కడ మీకు ఉన్నటువంటి క్లాసెస్ మీద ఇవన్నిట్లో మనకు పనికొచ్చేటి ఎంతవరకు ఉన్నవి అనేది కేవలం ప్రాక్టీస్ ఎవరు చేస్తే వాళ్ళే జాబ్ మిత్రులను గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరితో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. మీకు కావాల్సింది మీకు ఒక పోస్ట్ కావాలి, ఓకేనా. థ్యాంక్ యూ అందరికీ, ఓకే. చూడండి మామూలు కాదు, టోటల్ కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఏం లేదు. మీ నాలెడ్జ్తో పాటు మేము, మాతో పాటు మీరు, ఓకేనా. ఒక పోస్ట్ కొట్టాలని ఆశిస్తున్నా, ఓకేనా. ఆల్ ది బెస్ట్. ఫిజిక్స్ క్లాసెస్ కూడా చూడండి, దాంట్లో అవైలబుల్ ఉంటాయి, ఓకేనా. యాప్లో అవైలబుల్ ఉంటాయి. థ్యాంక్ యూ, ఓకేనా. ఆల్ ది బెస్ట్.